హరే కృష్ణ. ఈరోజు మనము హరినామ చింతామణిలో భాగంగా ఈరోజు నామాపరాధాలలో రెండవ భాగమైనటువంటి దేవతలందరూ కూడా భగవంతునితో సమం అనుకోవడం, లేదా దేవతలు వాళ్ళందరూ స్వతంత్రులు అనుకోవడం మనము ఆ విధంగా భావించకూడదు అనే సబ్జెక్ట్ గురించి ఈరోజు మనము తెలుసుకుంటాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము హరినామ చింతామణిలోని నామాపరాధముల గురించి తెలుసుకుంటున్నాము. మొట్టమొదటి నామాపరాధంగా మనము వైష్ణవులను నిందించకూడదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ నామాపరాధంగా మనము ఇతర దేవతలు భగవంతునితో సమం అనుకోవడం కానీ, లేదా దేవతలందరూ కూడా స్వతంత్రులు అని అనుకోవడం కూడా మనము ఆ విధంగా భావించకూడదు. ఏ విధంగా అన్న విషయాన్ని మనము విపులంగా తెలుసుకుందాం. ఇప్పుడు మొదట దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ విషయము ఎలాంటిది అంటే, భక్తులైనటువంటి వాళ్ళు కానీ, లేదా విఘ్నత కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, ఇలాంటి వారు తప్పకుండా ఈ యొక్క దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు అన్న విషయము, ఆ భేదం కానీ కరెక్ట్గా గ్రహించగలుగుతారు. అందుకే భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా బుద్ధిమంతులు అంటూ ప్రతిసారి కూడా ఆయన తెలియచేస్తూ ఉంటారు. అంటే బుద్ధిమంతులు అన్నప్పుడే భక్తి విషయంలో ఉన్నవాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా సరిగ్గా అర్థం చేసుకోగలిగిన ఆ యొక్క శక్తిని పొంది ఉంటారు. అందుకే మనము ఈ యొక్క విషయాన్ని చాలా జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. లేకపోతే అది అజ్ఞానం క్రిందకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే విధంగా అంటే వేరు చేసినట్టుగా మాట్లాడతారు అన్న ఆ విషయం కిందకు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విఘ్నతతో ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మొదట దేవతలు అంటే ఎవరు అని మనం తెలుసుకుంటే, దేవతలందరూ కూడా సృష్టిని రక్షించగలిగేటువంటి శక్తులుగా చెప్పబడుతున్నారు. అంటే ఈ దేవతలను మనం ఏ విధంగా చూడాలి అంటే, భగవంతుని యొక్క శరీర భాగాలుగానే మనము గుర్తించగలగాలి. మనకి భగవంతుడు భగవద్గీతలో కూడా 9:23 శ్లోకాలు చెప్పి ఉన్నారు. ఏ అప్యస్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్వా విధిపూర్వకం. భగవంతుడు ఏం చెప్పారు? ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలంతా పూజిస్తున్నారు కదా, అలాగా పూజించడం కూడా నన్ను పూజించినట్లే అంటూ చక్కగా వివరించారు. అంటే ఏమిటి? వాళ్ళు అన్య దేవతలను పూజిస్తున్నారు. అయితే మనకు చెప్పిన విధంగా యాంతి దేవా వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః అంటే ఎవరెవరు ఏ విధంగా వాళ్ళు ఆరాధిస్తారో, దేవతలను ఆరాధిస్తే దేవలోకాలకి వెళ్తారు.
పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకాలకు వెళ్తారు. కాకపోతే నన్ను ఆరాధించే వాళ్ళు నా ధామానికి వస్తారు అంటూ భగవంతుడు వివరంగా చెప్పడం జరిగింది కదా. అంటే ఏమి, వాళ్ళు ఇతర దేవతలందరినీ ఆరాధిస్తూ ఉంటే కూడా నన్ను పూజించినట్లే అంటూ భగవంతుడు ఒక స్టేట్మెంట్ లాగానే మనకు తెలియచేశారు. కాకపోతే ఆ దేవతలను ఆరాధించే విధం ఉన్నది చూడు, అది ఎలాగా అంటే శ్రద్ధ లేకుండా, లేకపోతే అపరాధంతో చేస్తున్నారు. ఏమిటి ఆ శ్రద్ధ లేకుండా అపరాధం అనేది మనము తర్వాత విషయాల్లో కూడా తెలుసుకుందాం. ఈ విధంగా ఇతర దేవతలను మనకి శాస్త్రాలలో కూడా ఎక్కడా చెప్పలేదు. దేవతల్ని మనము ఆరాధించకూడదు అని కానీ, పూజించకూడదు అని కానీ ఎక్కడా లేదు. దేవతలను గౌరవించాలి. కాకపోతే దేవతలను భగవంతుడికి సమం అని చెప్పకూడదు. అంటే భగవంతునిలాగా గౌరవించడం వేరు, భగవంతుడే అని చెప్పడం వేరు. ఈ రెండు విషయాలనే మనము కరెక్ట్‌గా విజ్ఞతతో మనము అర్థం చేసుకోవాలి. అది. ఇప్పుడు దేవతలు అంటే వాళ్ళు సర్వశక్తిని పొంది ఉండరు. ఎందుకు? భగవంతుడు ఆయన యొక్క విరాట్ రూపం మనకు తెలుసు. భాగవతంలో చక్కగా వివరించారు మనకి విరాట్ రూపం గురించి. ఆ విరాట్ రూపంలో ఏమిటి? ఆయన యొక్క శరీర భాగంగానే ఈ దేవతలందరూ కూడా వారు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. భగవంతుని యొక్క నేత్రాలలో సూర్యుడు అధిష్టాన దేవతగా ఉండడం వల్లనే మనము చూపు అనే దాంతో చూడగలుగుతున్నాం. అదేవిధంగా భగవంతుని కర్ణాలలో దిక్పాలకులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. అదేవిధంగా నాసికా పుటములలో అశ్వనీ కుమారులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఇక ఆ విధంగా ఆయన మోము నుంచి బ్రాహ్మణులు వచ్చారు. అదేవిధంగా అగ్నిదేవుడు కూడా పంచభూతాలలో ఆయన కూడా ఒకరు కదా. ఆ విధంగా ఇక నోటి నుంచి అంటే నోటి యొక్క ఆ జిహ్వ దవడలు అంటాం కదా, అది వచ్చి వరుణుడు అధిష్టాన దేవతగా ఉన్నారు. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఆయన యొక్క భాగంలో ఆయన భుజాలలో క్షత్రియులు ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది. ఊరువులు వైశ్యులుగా ఉన్నారు. తర్వాత ఆయన పాదాలు శూద్రులు జన్మించారు. అంటే ప్రతి అంగ భాగాలలో నుంచి ప్రతి ఒక్కరు కూడా సృష్టించబడ్డారు. అదేవిధంగా దేవతలైతే అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఇక ఆయన ఉదరం తీసుకోండి. ఉదరంలో ప్రళయం అయినప్పుడు అందరు జీవులు కూడా శాశ్వతంగా అక్కడ నిద్రపోయే విధంగా ఆ ఉదరము, భగవంతుని ఉదరము ఉన్నది. ఆయన హృదయంలో చంద్రుడు అధిష్టాన దేవతగా ఉన్నారు. మరి ఆ విరాట్ రూపంలో ఇన్ని విషయాలు మనము తెలుసుకొని, దేవతలు అంటే వారందరూ కూడా ప్రత్యేకంగా భగవంతుని యొక్క శరీర అంగభాగాలుగా ఉన్నారు అన్న విషయం తెలుసుకున్నాము. ఇక ఆ దేవతలు ఆ విధంగా భగవంతునిచే సృష్టించబడ్డారు కాబట్టి వారికి భగవంతుడి తండ్రి, అదేవిధంగా వారందరూ కూడా సేవకులుగా ఉన్నారు. అంటే మీ సేవకులు అంటే వారి యొక్క విద్యుక్త ధర్మాలను చేయడానికి భగవంతుడు సృష్టించబడిన విషయం అన్నమాట ఇది. ఆ విధంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని ఒక ఉదాహరణ తీసుకుంటే, ప్రధానమంత్రి ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కింద మళ్ళీ మనకు మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు, తర్వాత వారి కింద మినిస్టర్లు, అలాగా వివిధ రంగాలుగా ఉన్నారు. ఇప్పుడు ఒక స్టేట్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు అందరికీ కూడా నీరు వృధాగా వెళ్తూ ఉండడం వల్ల ఆ నీటినంతా కూడా ఒక డ్యామ్ రూపంలో ఇది చేసి ప్రజలకు అంకితం చెయ్యాలి అనుకొని
ఆ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారు? ఒక డ్యామ్‌ని నిర్మిస్తారు. ప్రజలకు అంకితం చేస్తారు. ప్రజల మన్ననను కూడా పొందుతారు. కానీ ఈ పనంతటిని, ఈ కార్యమంతటిని చేసింది చీఫ్ మినిస్టర్ యొక్క ఆయన స్వంత ధనంతో చేశారా? కాదు. దానికంతా కూడా ఫండ్ ఎవరిచ్చారు? ప్రధానమంత్రి ఇచ్చారు కదా! ఆయన ఒక్కొక్క దఫా విడతలుగా ఇవ్వడం వలన ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. అంటే ఇక్కడ ఏమి? ఈయన స్వతంత్రుడు కాదు. ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చినటువంటి ఆ ధనంతో ఆ డ్యామ్‌ను కట్టి ప్రజలకు అంకితం చేశాడు. అంతే సింపుల్‌గా. ఇక్కడ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని కింద దేవతలంతా కూడా వారి వారి కర్తవ్యాలను చేస్తూ భగవంతుడి నుంచి శక్తిని పొంది వారు ఈ విధంగా జీవులు కోరుకున్న విధంగా వారికి ఎలాగా తాత్కాలికమైన వరాలను ఇస్తారు. ఎందుకు అంటే తనది కాదు, తన సొంతం కాదు. కాబట్టి భగవంతుని నుంచి పొందిన ఆ శక్తి నుండి వారు ఈ విధంగా వరాలను ఇస్తారనమాట. అది. అది ఒక రీజన్‌గా మనము చెప్పవచ్చు. ఇంకొకటి చూద్దాం. దేవతలకు భగవంతుడు అంటే ఎలాంటి ఆ యొక్క ఇది అన్నది చూసినప్పుడు రెండవ కారణము ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి. నలుగురు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి ఆ పిల్లలను అందరినీ కూడా సమాన దృష్టితోనే చూస్తాడు. ఏ ఎలాంటి భేదభావాన్ని చూపరు. అదేవిధంగా పిల్లలు కూడా తండ్రిని చాలా ప్రాముఖ్యతగా ఆ! తండ్రి కూడా ఇది చేస్తారు. కానీ వారికి ముఖ్యం ఎవరు? మొట్టమొదట ఆ పిల్లలందరికీ తండ్రి. ఆ యొక్క స్థానమే. తరువాతనే మిగతా అందరూ కూడా ఆ తండ్రి తరపున ఉన్నటువంటి చిన్నాన్ననో, పెద్దనాన్ననో ఎవరైనా కానీ అంటే తండ్రి ప్రముఖంగా స్థానంగా ఉంటారు. అదే విధంగా ఆ పిల్లవాడు పెద్దవాడయి వివాహం అయ్యాక అతడు కూడా తండ్రి అవుతాడు. అలాగ తండ్రి అయితే కూడా పిల్లవాడికి తండ్రి అయ్యాడు కానీ నిజంగా తన తండ్రి యొక్క స్థానాన్ని అతడు ఎప్పటికీ పొందలేడు. తండ్రి తండ్రే. ఇతడు పిల్లవానికి తండ్రిగా మాత్రము అయ్యాడు. అంటే ఆ విధంగానే భగవంతుడు కూడా సృష్టికి అందరికీ కూడా ఆయనే తండ్రిగా ఉన్నాడు. ఇక పిల్లలమంటామా? దేవతలందరూ కూడా మానవులందరూ కూడా ఆయనకు పిల్లలే. ఇక అందరి హృదయాలలో కూడా భగవంతుడు పరమాత్మై నిలిచి ఉన్నాడు. అక్కడ దేవతలకి స్పెషల్ ట్రీట్మెంట్‌గా లాగా మానవులకి ఇది వీళ్ళకి హృదయాలలో ఉండకూడదు అని లేదు. అందరి చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా అందరి హృదయాలలో ఆయన పరమాత్మై ఉన్నాడు. అంటే ఎక్కడ భేదభావం అనేది చూపలేదు. కాకపోతే మనం, మనము చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనం పుణ్యకార్యాలు చేసుకుంటే దేవతలుగా దేవలోకాలకి వెళ్ళి అక్కడ ఇదవుతాము. లేదంటే మనుషులుగా మనం చేసుకున్న కర్మలను బట్టి మనుష్య రూపంలో ఇక్కడ జన్మను పొందుతాము. అవి మనం చేసుకునే విషయాలు. కానీ భగవంతుడు మాత్రము అందరికీ ఒకే విధంగానే ఇచ్చిస్తారు. ఇది మనము ఆ యొక్క కారణంలో తీసుకున్నప్పుడు ఇది చెప్పుకోవచ్చు. ఇక భగవంతుడిని ఎలాగా మనం తెలుసుకోవడం? భగవంతుడు అంటే ఎవరు? ఇంతవరకు దేవతల గురించి తెలుసుకుంటూ ఆ వివరణ ఇచ్చేసుకున్నాం. ఇక భగవంతుడు అని మనకి పరాశర ముని, వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశర ముని కీర్తించారు. ఎలాగా? సర్వ సంపద, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము, సర్వ శక్తి, సర్వ కీర్తి అన్నింటిలోనూ ఆయన షడ్ విభూతులను కలిగి ఉన్నవాడు భగవాన్ అని ఆయన వివరించారు. మరి ఈ 6 లక్షణాలు ఒక మనిషిలో కానీ, ఒక దేవతలో కానీ ఉంటుందా? తప్పకుండా ఉండదు. ఏదో ఒక గుణం ఉంటది. ఒక 2 గుణాలు ఉంటాయి. కానీ 6 గుణాలు కలిగి ఉన్నది అనేది
ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన భగవాన్ అయ్యాడు. ఇక మనకి భగవంతుని యొక్క ఆ సౌందర్యం, సర్వ సౌందర్యం చెప్పారు కదా! ఆ సౌందర్యము మనము ఉదాహరణకు తీసుకుంటే శ్రీరంగంలో శ్రీరంగనాథుని యొక్క ఆయన నేత్రాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆ యొక్క నేత్రాలు, ఆ యొక్క నేత్రాలను చూడటంతోనే అంత పరవశించిపోతాము. మనకి శ్రీరంగంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు తిరుపాన్ ఆళ్వారు. అలాంటి ఆ ఆళ్వారు మొదట తను ఆహ్, గృహస్థడనమాట. ఆయన తన భార్య యొక్క కన్నులను చూసి అంత ఆనందపడిపోయేవాడట. ఒకసారి శ్రీరంగంలో కావేరి నదీ తీరంలో ఆమె అతని యొక్క భార్య నడుస్తూ ఉంటే ఆమె కన్నులను చూస్తూ అతను ముందర వైపు నుంచి ఆమె కన్నులను చూస్తూ అలాగే నడుస్తూ వెళ్తున్నాడట. ఈ యొక్క దృశ్యాన్ని రామానుజాచార్యుల వారు చూశారు. తన శిష్యులతో అడిగారనమాట ఎవరు అతను అని. అప్పుడు అతను దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రామానుజాచార్యుల్ని కలుసుకున్నారట తిరుప్పానాళ్వారు. అప్పుడు ఆయన రామానుజాచార్యులు చెప్పారు, నీ వెళ్ళి ఆ శ్రీరంగనాథుని యొక్క నేత్రాలను ఒకసారి చూసి వచ్చి నాకు తెలియచేయి ఏ విధంగా ఉన్నదో అన్నప్పుడు ఆ తిరుప్పానాళ్వారు వెళ్ళి ఆ శ్రీరంగనాథుని యొక్క నేత్రాలను చూసి అలాగే మైమర్చిపోయారట. ఆయన శరీరం అంతా రోమాంచకమయ్యి గొంతు గద్గదమైపోయి కన్నీరు బాష్పాంజలి అలాగే ఇదవుతూ అట్లాగా ఏమీ మాట్లాడలేకుండా ఉండిపోయారట. తర్వాత వచ్చి రామానుజాచార్యులకి శిష్యుడైపోయారు. ఆల్వార్లలో ఒక్కరయ్యారు. అప్పుడు చెప్పారట, రంగనాథుని యొక్క నేత్రాలు తప్ప నాకు ప్రపంచంలో ఇంకా ఎవ్వరి నేత్రాలు కూడా నేను ఇష్టపడను అని. అంటే భగవంతుని యొక్క ఆ రూపం, సుందర నేత్రం కానీ, ఆయన వర్ణనలో హస్తం కానీ అంతా కూడా తామర పువ్వులతో పోలుస్తూ చెప్తారు కాబట్టి అంత సుందర రూపం. ఇక సౌందర్యము ఇక ఆయన ఐశ్వర్యం తీసుకుంటే ఆయన ఉన్నటువంటి ధామము మణిరత్నములతో పొదగబడినటువంటి అంతటి భవనాలన్నమాట. అంత ఐశ్వర్యము. ఇక బలంలో ఆయనకు మించిన వారు ఎవ్వరూ లేరు. కీర్తి కూడా అంతటి గొప్ప కీర్తి. జ్ఞానమా, పరిపూర్ణమైన జ్ఞానము. అందుకే మనకి శ్రీ ఈశోపనిషత్తులో మంగళాచరణంలో ఫస్ట్ ఏమి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే ఆ భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన సృష్టించినటువంటి ఈ జగత్తంతా కూడా పరిపూర్ణంగా ఉన్నది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి అంతా కూడా అంతటి నిండుదనంతో ఉన్నది అని మనకు అంతటి జ్ఞానము. ఇక వైరాగ్యంలో కూడా భగవంతుడు ఈ యొక్క భౌతిక విషయాలతో అంతా కూడా ఉన్న విధంగా ఉన్న వాటికంతా కూడా అతీతుడుగా ఉండి తెలియచేశారు. ఇంతటి వర్ణనను ఆ పరాశరముని చక్కగా వివరించారు. అదే భగవాన్. కాబట్టి భగవంతుడికి మనుషులు కానీ దేవతలైనటువంటి అందరికీ ఎంతటి భేదం ఉన్నది ఆ వ్యత్యాసము. కాబట్టి మనం ఎలాగా సమం అని అనుకోగలుగుతాము కదా, చెప్పడానికే లేదు. ఇక ఆ భగవంతుడు పరమ సత్యమైనటువంటి వాడు. అందుకే ఆయన గుణాలు కూడా 64 గుణాలతో నిండి ఉన్నాయి. ఇక ఆయన లీలలు ఏది రూపం కానీ గుణం కానీ అన్నీ కూడా చెప్పనలవి కానివి. అవతారాలు తీసుకోండి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో మనకి మొట్టమొదటిగా ఆయన అంశముగా వచ్చినటువంటిది పురుషావతారాలు. ఆ పురుషావతారాలలో మొదట కారణోదక సాయి విష్ణుగా ఆయన వచ్చారు. కారణోదక సాయి విష్ణు ఎవరు? ఆ విశ్వ సృష్టికి అంతటికి కూడా మూలకారకుడు. ఆ విశ్వము అనేది సృష్టించబడడానికి. కాబట్టే
ఆయన కారణోదక సాయి అయ్యారు. ఇక కారణోదక సాయి విష్ణు నుంచి గర్భోదక సాయి విష్ణు రావడం, ఉద్భవించడం జరిగింది. ఇక సృష్టికి మూలము గర్భోదక సాయి విష్ణు అయ్యారు. బ్రహ్మ కూడా ఆ పద్మ కమలంలో ఆయన సృజించబడ్డారు. కాబట్టే బ్రహ్మ సృష్టించని వస్తువు ఏదైనా, అంటే ఒక పుష్పము ఉన్నది అంటే అది కమలమే. కమలంతో పాటు బ్రహ్మ ఆయన నాభి నుండి వచ్చి అలాగే సృష్టించబడ్డారు, ఉద్భవించారు. కాబట్టి ఇక బ్రహ్మ ఉద్భవం తర్వాత ఆయన తపస్సు చేసి వేదాలన్నీ తెలుసుకొని జ్ఞానాన్ని ఆయన సృష్టికి మూలమయ్యారు, సృష్టికి కర్తగా అయ్యారు. ఇక గర్భోదక సాయి విష్ణువు నుంచే చివరగా ఎవరు క్షీరోదక సాయి విష్ణు రావడం జరిగింది. ఆయనే వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై ఉండి అందరి జీవులలో పరమాత్మగా ఉన్నటువంటి భగవంతుడు. కాబట్టి అంటే గర్భోదక సాయి విష్ణు నుంచే వీరందరూ. బ్రహ్మ సృష్టించిన తర్వాత బ్రహ్మ మూలంగా ఆయన బ్రుకుటి నుంచి శివుడు కూడా రావడం జరిగింది. మహావిష్ణు క్షీరోదక సాయి విష్ణు అంటే త్రిమూర్తులు, సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి త్రిగుణాలను వారు అధిపతులుగా బ్రహ్మ రజోగుణానికి, శివుడు తమో గుణానికి, తర్వాత మహావిష్ణువు సిద్ధ సత్వగుణానికి ఇదిగా ప్రతినిధులుగా అయ్యారు. అంటే వీరందరూ కూడా గర్భోదక సాయి విష్ణువు నుంచే సృష్టించబడడం జరిగింది, ముగ్గురు కూడా. కాబట్టి అటు తర్వాత ప్రకృతికి ఎవరు? దుర్గామాత, ఆమెను ప్రతినిధిగా భగవంతుడు ఉంచడం జరిగింది. అంటే వీరందరూ కూడా వారి వారి కర్తవ్యాలను, ఒకరు సృష్టిస్తున్నారు, ఒకరు పోషిస్తున్నారు, ఒకరు చివరగా లయం చేసుకోవడానికి ఒకరు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క ప్రతినిధులు లాగా ఉండి వారి వారి విద్యుక్త ధర్మాలను చేస్తున్నారు. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక భగవంతుడు అని మనము ఏ విధంగా ఇంకా నిరూపణతో ఆయన సత్యము అని తెలుసుకోవడానికి ఇంకా ఏమి అంటే, మనకి భాగవతంలో 4.31-14 4.31.14 శ్లోకాలో చక్కని వివరణ ఇచ్చారు. శ్లోక నెంబర్ యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజో వసాకః ప్రాణోపహారచ్చ యతేంద్రియాణాం తదైవ సర్వాహనం అచ్యుతేజ్య యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజో వసాకా ప్రాణోపహారచ్చ యతేంద్రియాణాం తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య. అంటే భగవంతుడు, మనం భగవంతుడు అని ఆ యొక్క మూలం తెలుసుకోవాలి అంటే, ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టుకి మూలంలో వేర్ల దగ్గర మనము నీరు పోసినప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ శక్తిని పొంది ఇతరత్ర ఉన్నటువంటి కొమ్మలకు, ఆకులకు, పువ్వులకు, అలాగా కాయలకు, అలాగా అది ఆ శక్తిని ఇస్తుంది. అంటే ఆ మొదళ్లలో ఆ యొక్క మూలంలో నీరు పోయడం వల్లనే కాండం కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ ఆ శక్తిని పొంది ఒక చెట్టు రూపంగా మనకు ఉంటున్నది. అదే విధంగా ఆ మూలం, చెట్టుకు మూలం ఏమిటి? ఆ వేర్లు. ఆ వేర్లే భగవంతుడు. అంటే మూలం, చెట్టుకు మూలమైనటువంటి అదే భగవంతుడుగా మనము గుర్తించగలగాలి. ఇక చెట్టుకి ఆ వేరు లేకపోతే మనం జస్ట్ ఆ చెట్టు ఆకులకో కాండాలకో నీరు పోసామనుకోండి, ఏమవుతుంది? చెట్టు పెరగదు కదా. మెయిన్ ఆ చెట్టుకు మూలము ఆ వేర్లే, ఆ మూలమే భగవంతుడు. ఇంకా ఇంతకన్నా సాక్షి ఏం కావాలి మనకి, ఎవరైనా తెలుసుకోవాలంటే కూడా కదా. అది ముఖ్యమైనది. ఇక రెండవది దేవతల విషయానికి వద్దాం. యజ్ఞాలు చేస్తారు.
యజ్ఞాలు ఎందుకు చేస్తారు? యజ్ఞానికి భోక్త భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆయనను తృప్తిపరచడానికి యజ్ఞాలను చేస్తారు. ఆ యజ్ఞం చేసినప్పుడు భగవంతుని తృప్తితో పాటు దేవతలందరినీ కూడా తృప్తిపరచడానికి హవిష్యు రూపంలో దేవతలందరినీ ఆహ్వానించి బ్రాహ్మణులు ఆ యొక్క మంత్రాలను చెప్పి హవిష్యుని ఇస్తారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు యజ్ఞానికి భోక్త అయినా కానీ దేవతల్ని మనం అందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే దేవతల్లో వరుణుడు కానీ, అగ్ని కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఇక ఏ దేవతలైనా కానీ వారందరూ కూడా భగవంతుని శక్తిని పొంది వాళ్ళు ప్రకాశిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలను, సేవలను చేస్తున్నారు. కాబట్టే భగవంతుడు వారికి కూడా ఆ యొక్క గౌరవాన్ని ప్రసాదించాలి అని ఈ హవిష్యుల రూపంలో వారికంతటికి కూడా ఆ యొక్క గౌరవ ప్రధానంగా ఇస్తారు యజ్ఞంలో. కానీ యజ్ఞానికంత ప్రతిఫలమైనటువంటి భోక్త ఎవరు అంటే భగవంతుడు అక్కడ. కాబట్టి ఇక్కడ మనం దేవతల్ని ఎక్కడ కూడా నిరాకరించడం లేదు. చక్కగా గౌరవిస్తూ భగవంతుణ్ణి మనము చూస్తున్నాం ఇక అదొక్క ఆ యొక్క ఎలాగా భగవంతుడు దేవతల్ని మనం గౌరవిస్తున్నాము అని ఒక ఎగ్జాంపుల్గా ఒక ఈజీగా తీసుకుంటే మనకి సేమ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన తర్వాత మినిస్టర్ ఉన్నారు కదా. ఆ యొక్క మినిస్టర్లు ఒక ఏదైనా ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి మేము ఈ విధంగా మీ యొక్క స్టేట్లో ఈ కంపెనీని మేము పెడతాము అని చెప్పినప్పుడు ఆ మినిస్టర్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత దానికి ఏర్పాట్లు అన్నీ చేసి ఆ కంపెనీ అంతా తయారయ్యాక ఆ కంపెనీ యజమాని ఏమి మినిస్టర్ని కూడా పిలుస్తారు. మినిస్టర్ని పిలిచినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ శంకుస్థాపన అన్ని చేస్తారు. ఒక్కొక్కసారి మినిస్టర్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ని కూడా రప్పిస్తారు. అది పెద్ద కంపెనీ అనుకోండి, లాభము ఉంటది కదా వీళ్ళకి కూడా, గవర్నమెంట్ కూడా. కాబట్టి అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా రావడము జరిగింది. అలాగ వచ్చినప్పుడు ఏమవుతారు, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ ద్వారా కాకుండా ప్రైమ్ మినిస్టర్ ద్వారా శంకుస్థాపనని చేయిస్తారు. అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అదే ఒక యజ్ఞము అని అది అనుకున్నప్పుడు అక్కడ దేవతలు ఉంటారు, భగవంతుడు కూడా భోక్తగా అక్కడ నిలిచి ఉండి వారిని తృప్తిపరిచే విధంగా ఆ హవిష్యులను సమర్పిస్తారు అన్న ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక మూడవ విధంగా తీసుకుందాం. మన దేహం ఉన్నది. మన దేహంలో ఎన్నో దేహం లోపల అంగాలు, ఆర్గాన్స్ అన్నీ ఉన్నాయి కదా, భాగాలుగా లోపల ఉన్నాయి. కానీ మనము ఆ ఆర్గాన్స్ కంతా కూడా మనం అదే లివరు, తర్వాత అన్ని అంగాలు లోపల ఉన్నాయి కదా, వాటికంతా కూడా మనము సపరేట్‌గా ఆహారాన్ని వాటికంతా అందించడం లేదు కదా. లోపల అంగాలకి ఏం చేస్తాము, మన దేహము ఉదరంకి పంపిస్తాము ఆహారాన్ని. ఆ ఆహారము ఆ యొక్క ఎనర్జీ అదంతా ఇదైన తర్వాత అన్ని భాగాలకు ఆ శక్తిని చేరుతుంది. దాని వలన ఆ యొక్క భాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అదే అంతే సేమ్ ఆ దేహమే మనము భగవంతుడు అని అనుకున్నప్పుడు ఆ భగవంతుని లోపల శరీర భాగాలుగా ఉన్నటువంటి ఈ యొక్క దేవతలందరూ కూడా భగవంతుణ్ణి మనము డైరెక్ట్‌గా పూజిస్తే, ఆరాధిస్తే, సేవిస్తే, భక్తియుత సేవ చేస్తే చాలు. మిగతా అంగాలన్నీ కూడా ఆ శక్తిని పొందుతాయి. అంటే భగవంతుణ్ణి పూజిస్తే వీరందరిని పూజించినట్లే. అదే మన దేహాన్ని బట్టే మనం చెప్పవచ్చు. దేహానికే, మన ఉదరానికే తిండిని మనం పంపించి ఆ శక్తితో మిగిలిన అంగాలన్నీ పనిచేస్తున్నప్పుడు మరి భగవంతుడు ఒక్కరినే మనం పూజిస్తే మిగతా ఆయన భాగాలే కదా. దేవతలందరూ ఆయనలో అధిష్టాన దేవతలుగా నెలకొల్పబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తృప్తి పడతారు. అంటే ఇక్కడేమి మనమే వేరు చేస్తున్నాం.
దేవతలు వేరు, భగవంతుడు వేరు అన్నట్లుగా వారికి తోచిన విధంగా ఆరాధనలు, పూజలు అలాగ చేసుకుంటూ భగవంతుణ్ణి పూజిస్తే చాలు అన్న దృక్పథానికి ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు కూడా మనకి శాస్త్రాలు, వేదాలు ఇవి ఇచ్చినటువంటి ప్రామాణికాలు ఏముంటాయో వాటి ద్వారానే మనము భగవంతుణ్ణి చక్కగా తెలుసుకొని ఆరాధించాలి. ఆ వేద ప్రామాణికాలు అవన్నీ లేకుండా మనము మన ఇష్టంగా అది చేసినప్పుడు అది ప్రయోజనం లేని విషయంగా ఇదవుతాయి. కాబట్టి వేదాల ప్రకారమే మనము ఏది కూడా అనుసరించాలి. ఆ నియమ నిష్టలను అనే వాటిని కూడా శిష్టాచారం అంటాం కదా, అవన్నీ కూడా ఎలాగా ఆ వేద ప్రామాణికతను బట్టే మనము వాటిని చేయాలన్నమాట. ఇక భగవంతుడు ఆ యొక్క శక్తి బాగా మాతాజీ మ్యూటిక్ రండి. ఆ భగవంతుని యొక్క శక్తి నుంచే దేవతలు వచ్చారు కాబట్టి వాళ్లకు ఆ యొక్క పవర్ అనేది ఎక్కడ, ఆ శక్తి అనేది భగవంతుని ద్వారా, భగవంతుడు ఇస్తేనే వాళ్ళు ఇది చేస్తారు. ఇక మనము వర్ణాశ్రమ ధర్మాలలో గృహస్థ జీవితాల్ని మనము ఆ యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు కూడా మనము కరెక్ట్గా, అంటే ఇది వరకు చెప్పిన విధంగా బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా కరెక్ట్గా మనము భగవంతుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మనం భగవంతుని వద్దకు చేరుకోవడానికి సుగమమైన మార్గాన్ని మనమే ఎంచుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాగా భగవంతుణ్ణి, దేవాది దేవుడైన భగవంతుడు ఒక్కడే అని ఆయన్ని నేరుగా ఆరాధించి, ఇప్పుడు మనం ఇది వరకు చెప్పాం కదా, భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో, వారు శ్రద్ధ లేకుండా అపరాధంగా ఆరాధన చేస్తున్నారు అన్న ఆ దానికి ఇప్పుడు ఆ లింక్ ఇక్కడ వస్తుంది. ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం నేరుగా ఆరాధించాలి. అలాగా ఆరాధిస్తున్నప్పుడు మనము భగవంతుడు ఒక్కడే అనుకొని ఆ ఆరాధనని మనము చేయాలి. భగవంతునికి మొట్టమొదట ప్రసాదాన్ని, ప్రభుజీ ఒకసారి మ్యూట్ చేయండి ప్రభుజీ, భగవంతునికి ఆ యొక్క ప్రసాదాన్ని అర్పించి ఆ ప్రసాదాన్ని దేవతలకు అర్పించాలి. ఇదే సరి అయిన పద్ధతి. మనము అనుకున్న విధంగా మనం దేవతల్ని కోరికలు కోరుకుంటే మనకి జరిగిపోతాయి, కష్టాలు పోతాయి అనుకొని కోరుకొని పూజలు చేయడం కాదు. భగవంతుణ్ణి పూజించాలి ఫస్ట్. తర్వాత ఆయనకి అర్పించిన ప్రసాదాన్ని దేవతలు ఎవరు మనం పూజిస్తున్నామో ఆ దేవతలకి ఆ ప్రసాదాన్ని పెట్టడము, అదే సరి అయిన పద్ధతి అన్నమాట. అదే విధంగా పితృదేవతలు వారికి పూజించేటప్పుడు కూడా మనము మొదట భగవంతునికి ఆరాధన చేసి ప్రసాదాన్ని అర్పించి వారికి అర్పించాలి. ఇది మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి శ్రద్ధ లేకుండా అపరాధంతో దేవతలను ఆరాధిస్తున్నారు అన్న దానికి సరి అయిన అర్థము ఇదనమాట. ఇక కొంతమంది ఇన్ని వివరాలు మనం తెలుసుకున్నాం భగవంతుని గురించి, కానీ కొంతమంది మాయావాదులు ఉంటారు. వారు ఏం చేస్తారు, నిరాకారత్వాన్ని కోరుకుంటారు. భగవంతుడు నిరాకారుడు అని అంటారు. ఎందుకు భగవంతుడు నిరాకారుడు? కానే కాదు, సాకారుడు ఆయన. సరే, మనం సాకారుడు విగ్రహ రూపంలో ఎంత సచితానంద విగ్రహుడుగా ఉన్నాడు అని చెప్తే అవన్నీ మనం కల్పించుకొని, మనం తయారు చేసుకొని మందిరాల్లో ప్రతిష్ఠించుకున్నాము అని చెప్పేవాళ్ళు కూడా కోకొల్లలు ఉంటారు. కానీ అది అలాగా కాదు. భగవంతుడు సాకారుడు. ఎందుకంటే ద్వాపర యుగం ముగిసే సమయంలో మనకి ఎవరు భగవంతుని యొక్క మునిమనవుడైనటువంటి వజ్రనాభుడు స్వయంగా భగవంతుని యొక్క విగ్రహాన్ని తయారు చేయించారు. అంటే భగవంతుని రూపం చూసే కదా ఆ విగ్రహాన్ని ఈ విధంగా కృష్ణ భగవానుడు ఉన్నారు అని ఆ రూపాన్ని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఆ రూపము అలాగే అది బృందావనంలో ఉంచబడింది. తర్వాత ముసల్మాన్లు దానిని విగ్రహాలను ఇది చేయడానికి వచ్చినప్పుడు ఏమైంది, ఎక్కువసార్లు చెప్పేస్తున్నాం అక్కర్లేదు, అంతే ఒకటైపోయి.
అప్పుడు ఏమైంది? దానిని రక్షించడానికి గోస్వాములందరూ కూడా దానిని భద్రంగా తీసుకొని అడవి మార్గం గుండా వెళ్ళి రాజస్థాన్‌లో, జైపూర్‌లో చేరవేశారు. అంటే ఏమి? ఆ ముని మనవడికి తెలుసు. తాతగారైనటువంటి రూపం ఇది అని చేశారు. కాబట్టే ఆ రూపాలు అదే విధంగా మన కలియుగంలో కూడా మనం ఆ విగ్రహాన్ని అలాగే చూస్తున్నాము, ప్రతిష్ఠిస్తున్నాము. మరి ఇది ఎందుకు మనముగా తయారు చేసుకున్న విగ్రహాలు అని కానే కాదు. మనకి ప్రామాణికం ఎవరు? ముని మనవడైన వజ్రనాభుడే కదా! సరే అది వదిలేయండి. ఇంక మనము దశావతార రూపాలను తీసుకోండి. మత్స్యావతారం. మత్స్యావతారంలో భగవంతుడు సత్యవ్రతుడనే భక్తుణ్ణి రక్షించడానికి, వేదాలను రక్షించడానికి ఆవిర్భవించారు. సత్యం కదా అది. కూర్మావతారంలో ఆ మందర పర్వతం మునిగిపోతుంటే దాన్ని రక్షించడానికి కూర్మావతార రూపాన్ని ఎత్తారు. అది సత్యం కదా! మరి ప్రహ్లాదుడు కోరుకున్నారని నరసింహస్వామి రూపంలో వచ్చారు. అది సత్యం కదా! మరి ఇన్ని రూపాలు ఉన్నప్పుడు మనం ఎందుకు నిరాకార బ్రహ్మాన్ని కోరుకోవాలి? అంటే ఒక చీకటిగా ఉండి ఒక జ్యోతే భగవంతుడు అని మాయావాద తత్వంతో ఎందుకు నిరాకారత్వాన్ని కోరుకోవాలి? అంతటి సచ్చిదానంద విగ్రహ రూపుడైనటువంటి భగవంతుడున్నప్పుడు ఆయన్ని మనసులో మనము గుర్తుపెట్టుకొని ఆరాధించవచ్చు. కాబట్టి అలాంటి మూర్ఖులు కాస్త చాలా మంది మాయావాద తత్వంతో ఉంటారు. మరీ ఆ యొక్క అజ్ఞానంతో వాళ్ళు తత్వాన్ని ఫాలో చేస్తారు. మళ్ళీ జన్మలు జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇక ఆ విధంగా ఇంకా మూర్ఖత్వంతో ఉంటారు. భగవంతుడు ఉంటే ప్రత్యక్షంగా మనకి ఎదురుపడాలి కదా! మనమేమి ద్వాపర యుగంలో ఉన్నామా? త్రేతాయుగంలో ఉన్నామా? లేదా సత్యయుగంలో ఉన్నామా? భగవంతుడు మన ఎదురుగా ప్రత్యక్షమవ్వడానికి. మనం ఉన్నది కలియుగంలో. కలియుగం అంటేనే అన్ని పాపాలకు, అన్ని ఘోరాలకు, అన్నిటికి మూలమైనటువంటి కాలం ఇది. అలాంటి కాలంలో భగవంతుడు ఉన్నాడు. ఎలాగా? మనము అనుభూతిని పొందే విధంగా భగవంతుడు ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి తండ్రి ఉన్నాడు. అతనికి తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇతడు పెద్దవాడయ్యేసరికి తాతగారు మరణించారు. ఆ సమయంలో అంతా కెమెరాలు, ఫోన్‌లు అలాంటివేం లేవు కదా! సరే తాతగారి ఫోటో ఏమి లేదు. కాకపోతే అక్కడ కొంతమంది పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు ఆట పట్టిస్తూ నీకు తాతగారు లేరు. నీవు తాతను చూడలేదు కదా! నీకు తాత లేడు అంటే, ఈ పిల్లవాడు ఒప్పుకుంటాడా? తప్పకుండా ఒప్పుకోడు. ఒకవేళ తనకు తాత తెలియకపోయినా, తండ్రి దగ్గరికి వెళ్ళి, తన తాతగారు ఎవరు అన్న విషయాన్ని అడిగి, అన్ని వివరణ తీసుకొని, ఆ అడిగిన వాళ్ళకొచ్చి చెప్తాడు. మా తాతగారు ఈయన, పలానా పేరు. ఆయన కుమారుడు మా నాన్న. ఆయనకి కుమారుడిని నేను అని వచ్చి కరెక్ట్‌గా వాళ్ళకి సమాధానం చెప్తాడు కదా! మరి అట్లా ఒక సాధారణ జీవులమైన మనమే ఒప్పుకోము. మన తాతగారు లేరు అంటే. మరి మనము ఆ యొక్క ప్రామాణికతగా తండ్రిని చూపించి చెప్పాడతడు. మరి మనము ఇన్ని వేదాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్తుతించారు. అద్వైతమచ్యుతమనాది మనాది రూపం అని. అంతటి సుందర రూపమైనటువంటి భగవంతుడు ఉన్నాడు. దాన్ని మనం ఎలాగ తెలుసుకోవాలి? వ్యాస మహర్షుల వారు భగవంతుడిని చూసారు. ద్వాపర యుగంలో ఉన్నారా వ్యాస మహర్షి? ఆయన కృష్ణ భగవాన్ని చూసారా? నారద మహర్షి నిరంతరం వైకుంఠంలో ఉంటూ మహావిష్ణువుని చూసారా? గాంచగలిగారా? మరి వాళ్ళందరూ ఇచ్చినటువంటి మనకి ఆ యొక్క మా భారతం ఉన్నది కదా! వ్యాస మహర్షి వ్రాసిన వేదాలు ఉన్నాయి. భాగవతం ఉంది. భారతం ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము ప్రామాణికంగా వాళ్ళు చూసారు. వాళ్ళు వ్రాసినవి ఉన్నప్పుడు మనం ఎందుకు భగవంతుడు లేడు, భగవంతుడు ప్రత్యక్షంగా రాడు అని అనుకోవాలి? వాళ్ళు చూసారు. అంటే మన పూర్వీకులు అనుకోవాలి. వ్యాస మహర్షి వారిని, నారద మహర్షి వారిని వాళ్ళందరూ మన పూర్వీకులు. మనకు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు. వారు భగవంతుణ్ణి చూసారు. కాబట్టి మనం కూడా ఆ యొక్క ప్రామాణికతలో మనము వెళ్ళాలి అని ఆ యొక్క సత్యాన్ని గ్రహించాలి. అదే నిజమైనటువంటి మనుషుల జీవుల యొక్క గుణంగా చెప్పాలి. ఇంకా
ఇంకా భగవంతుడు ఉన్నాడు అని ఇంకా ప్రమాణం. సరే అది కూడా వదిలేయండి. అదే వాళ్ళందరూ కూడా ఎప్పటి కాలం వాళ్ళు రాసినవి నిజమా కాదా అనే వాళ్ళు కూడా ఉంటారు. సరే నిజంగా ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఈ విశ్వం అంతా కూడా సృష్టించింది ఆయనే. అనంతమైనది కదా ఈ విశ్వము. సరే సూర్యుడు, చంద్రుడు వారి వారు వారి వారి స్థితిగతుల విధంగా వస్తున్నారు. ఉదయం వస్తారు, సూర్యుడు అస్తమిస్తారు. అదే విధంగా చంద్రుడు తన కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఉమ్, శక్తిమంతులుగా ఉన్నారు. ఇక గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా వాటి యొక్క స్థితులను బట్టి అన్ని జరుపుతున్నాయి. ఇంకా పంచభూతాలు ఉన్నాయి. భూమి, ఆకాశము, అగ్ని, వరుణుడు, వాయువు. మనం ప్రత్యక్షంగా మన చుట్టూతా చూస్తున్నాం ప్రతిరోజు. పంచభూతాలు ఉన్నాయి. అవి వాటి వాటి ధర్మాలను చేస్తున్నాయి. ఇంకా ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తే కూడా వాటి వాటి కర్తవ్యాలను అవి చేస్తున్నాయి అంటే అర్థం ఏమిటి? వాటి అంతటిని చేయిస్తున్న ఒక శక్తి ఉన్నది. ఆ శక్తే చైతన్యము. ఆ చైతన్యమే భగవంతుడు అని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చే. ఇది మూర్ఖులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రతినిత్యము మనము ప్రత్యక్షంగా చూసే విషయాలు ఇవన్నీ కూడా. మరి అప్పుడు గ్రహించొచ్చు కదా, వీటికి అంతటికి ఒక శక్తి ఉండబట్టే అవన్నీ కూడా వాటి వాటి ధర్మాల్ని నిర్వర్తిస్తున్నాయి అని మనము చక్కగా తెలుసుకోవచ్చు. ఇది అదే ఆ చైతన్యమే భగవంతుడు. ఇక ఆ విషయం కూడా పోని, ఒక బండరాయి ఉన్నది. ఆ రాయిని ఒక శిల్పి చెక్కితే కాని అది అందమైన సుందర రూపంగా రాదు. ఆ శిల్పికి కూడా ఒక ఉలి ఉండాలి కదా. శిల్పి రాయి ఇచ్చేసి చెక్కు అంటే ఆయన చెక్కలేరు. ఆ శిల్పి, ఆ రాయి అనేది ప్రకృతి అనుకుంటే, ఆ శిల్పి భగవంతుడు. ఆ భగవంతుని, ఆ శిల్పి చేతిలో ఉన్నటువంటి ఉలి అదే శక్తి. భగవంతుని యొక్క అంతర్గత శక్తి. ఆ శక్తి వలనే ఆయన నియంత్రించగలిగి అందరినీ నియంత్రిస్తున్నాడు. ఎంత చక్కగా ఆ యొక్క విషయము. అమ్మో లైట్లు అయినా ఎంత అరుపా ఇప్పుడు చేస్తేనే. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. సో క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఆ యొక్క ఉలి అనేది భగవంతుని యొక్క శక్తి అన్నమాట. కాబట్టి ఇన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇక ఇలాగా ఇన్ని విషయాలు తెలిసి కూడా మనము దేవతలు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు అనే ఇది కాకపోతే ఎవరైనా కానీ అలాంటి అపరాధం చేశారనుకో, భగవంతుని పట్ల భగవంతుడు లేడు అని ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి వెంటనే భగవంతుని యొక్క నామాన్ని జపించి ఆ అపరాధం నుంచి వాళ్ళు బయటపడాలి. ఎందుకంటే ఇన్ని సాక్ష్యాలుగా ప్రామాణికతలను మనము తెలుసుకుంటూ కూడా భగవంతుని విశ్వసించలేదనుకోండి, వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు. కాబట్టే ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే వాళ్ళు అయ్యో మనము అపరాధం చేశాము అనుకొని వాళ్ళు పశ్చాత్తాపడి భగవంతుని నామాన్ని నిత్యం సేవిస్తూ ఆ విధంగా ఆ అపరాధాన్ని ఇది చేసుకోవచ్చు. ఈ విధంగా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు మహాప్రభుకు తెలియచేస్తూ ఆయన కూడా అదే అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు అనేవారు చాలా కరుణామయుడు. ఎలాంటి అపరాధాలు చేసినా ఆయన బిడ్డలం కాబట్టి మనల్ని సంరక్షిస్తూ మనకి మళ్ళీ ఇంకా జ్ఞానాన్ని పెంపొందింప చేసే విధంగా మన హృదయంలో ఉండి ఆ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ అందరినీ రక్షిస్తూ ఉంటారు భగవంతుడు. కాబట్టి మన తప్పుల్ని మనము వెంటనే సరిదిద్దుకొని భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని గ్రహించగలగాలి. ఈ విషయాన్ని అన్ని చెప్పి నేను ఎప్పుడు కూడా అసంగాత్యం అలాంటి వాళ్లతో, అంటే ఎవరైతే దేవతల్ని గొప్పగా అనుకొని పూజిస్తూ అలాగుంటారో అలాంటి వారి సాంగత్యం అంతా నేను ఎప్పటికీ కోరుకోను అంటూ శ్రీల
హరిదాస్ ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభు దగ్గర విన్నవించారనమాట. మహాప్రభు కూడా తెలియచేశారు, ఎవరైతే హరిదాస్ ఠాకూర్ల వారిని మన నామజపం చేసేటప్పుడు ఆయన్ని స్మరించుకుంటారో వాళ్ళు చాలా ధన్యులు అంటూ మహాప్రభు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ యొక్క విషయం అన్నమాట. అంటే మనము ఆ విఘ్నతతో తెలుసుకుంటే చాలు, పూజించకూడదని కాదు. కాకపోతే భగవంతునికి అర్పించిన ఆ ప్రసాదాన్ని దేవతలకు అర్పించి తర్వాత మనము స్వీకరించడం అనేది ఉత్తమమైన విషయం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.